హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే టమాటా కర్రీని మరింత రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసే టమాటా కర్రీనే కదా, ఇందులో కొత్త ఏముంటుంది అని అనుకోకండి. నేను టమాటా కర్రీ రుచి పెరగడానికి ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యూజ్ చేస్తాను. అదేంటో నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అందులోనే జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కాస్తంత ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఆయిల్ కాస్తంత ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు టమాటోస్ తీసుకున్నాను. మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత తీసుకోండి, సరిపోతుంది. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఈ టొమాటోస్ త్వరగా ఫ్రై అవ్వడానికి మనం ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ని ముందుగానే వేసేసుకోవాలి. ఇలా ముందుగానే సాల్ట్ వేయడం వల్ల టొమాటోస్ అనేవి మనకి త్వరగా వేగిపోతాయి. పెద్దగా టైం ఏమీ పట్టదండి. అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు చూడండి 1/2 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. మీరు టమాటో కర్రీలో షుగర్ కానీ వేస్తే ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. ఇందులోకి మసాలాలు కానీ ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేయలేదు. జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి. షుగర్ వేస్తే టొమాటో కర్రీ మరింత రుచిగా ఉంటుందండి. ఈ టమాటోస్ అనేవి టోటల్గా సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసాను. టమాటో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం కాస్తంత ఎక్కువగానే వేసుకోండి. కారం కూడా వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి. అలా తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చపాతీలోకైనా రైస్ లోకైనా ఈ కర్రీ ఎక్సలెంట్ గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకైతే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. మనకి టమాటా కర్రీ అయితే అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ రెడీ అండి. ఇందులోకి నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవడం వల్ల ఎగ్స్కి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా పడుతుంది. మీరు ఎలా అయినా కట్ చేసుకొని వేసుకోండి. ఎగ్స్ వేసుకున్నా వేసుకోకపోయినా కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తిన్న ఎవరైనా ఫిదా అయి తీరాల్సింది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీకు ఎప్పుడైనా టమాటా కర్రీ తినాలనిపిస్తే ఈ విధంగానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.